హాయ్ అందరికీ హాయ్. ఈరోజు టాపిక్ 2 ఏంటంటే ది లెజెండరీ డైరెక్టర్ బాపు గారి గురించి. 1967లో ఫస్ట్ మూవీ సాక్షి. మన సూపర్ స్టార్ ఉన్నారు కదా, కృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన యాక్టింగ్ చేయారనమాట మూవీలో సాక్షి. 2011లో లాస్ట్ మూవీ బాబు గారిది శ్రీరామ రాజ్యం. మనకు తెలిసి ఉంటుంది మూవీ, మన ఎన్వికే గారు యాక్ట్ చేశారు కదా శ్రీరామ రాజ్యం మూవీ. అంటే హిట్ అవ్వదు కానీ అది లాస్ట్ మూవీ. 2014లో ఆయన చనిపోయారు, బాబు గారు చనిపోయారు, 2014 చనిపోయారు. సో ఆయన ఫస్ట్ మూవీ సాక్షి, ముత్యాల ముగ్గు, మన ఊరి పాండవులు, ఇంకా దాని పేరేంటి, మన శ్రీరామరాజ్యం, ఇలా చెప్పుకోవాలంటే చాలా మూవీస్ ఉన్నాయి. పెళ్లి పుస్తకం మెయిన్, నాకు చాలా ఇష్టం మూవీ. పెళ్లి పుస్తకం మూవీ చాలా ఇష్టం నాకు. చిన్నప్పుడు తెగ చూసేవాడిని పెళ్లి పుస్తకం నాకు. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలీదు, అంటే తెలుసు కానీ ఎక్కువ అందరూ, అంటే ఇలా అన్నారని తప్పు అనుకోకండి, ఎక్కువ కొరియన్ వెబ్ సిరీస్, వేరే లాంగ్వేజ్ వెబ్ సిరీస్ వస్తున్నారు అందరూ. చాలామంది టైం దొరికితే చూస్తారు. కానీ టైం దొరికినప్పుడు, మీకు టైం దొరికినప్పుడు యూట్యూబ్లో కానీ మీ ఫోన్లో ఉన్న ఓటీటీ యాప్స్లో కానీ వెళ్ళి సెర్చ్ చేసి నేను చెప్పిన మూవీస్ చూడండి. పెళ్లి పుస్తకం, ముత్యాల ముగ్గు, శ్రీరామరాజ్యం కానీ. అంటే శ్రీరామరాజ్యం అంటే హిట్ అవ్వదు కానీ ఓకే, యావరేజ్గా ఉంటుంది మూవీ, బట్ సాంగ్స్ చాలా బాగుంటాయి. పెళ్లి పుస్తకం అసలు మూవీ అల్టిమేట్ అసలు నిజంగా. చూడండి ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ది లెజెండరీ డైరెక్టర్ బాబు గారు తెలుగు మూవీస్ కొడితే వస్తాయి. చూడండి అసలు ఒక్కొక్క మూవీ చూడండి. ఒక్కొక్క మూవీ నాకు తెలిసిన వరకు అయితే ఒక్కొక్క మూవీ ఒక డైమండ్ అనమాట నా దృష్టిలో, ఆయన డైరెక్షన్ చేసే మూవీస్ అన్నీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన హీరో ఉన్నాడు కదా నాని, ఆ నాని గారు కూడా బాబు గారి దగ్గరే చేశాడు అనమాట, అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు ఫస్ట్. అంటే హీరో అవ్వక ముందు నుంచి బాబు గారి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసి తర్వాత హీరోలోకి వచ్చినమాట నాని. సో ఇది నా ఈరోజు టాపిక్, ఓకేనా. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అండ్ పాత వాళ్ళ గురించి మనం చెప్పగలదు, ఎందుకంటే ముందు జనరేషన్ మనం చెప్పగలదు. ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న జనరేషన్ గురించి చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్లోకి వెళ్ళి ఈ కొరియన్ వెబ్ సిరీస్, ఈ జపాన్ వెబ్ సిరీస్ కాదు చూసేది, ఇలాంటివి చూస్తే లైఫ్ గురించి తెలుస్తుంది. అండ్ ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలో కొన్ని విషయాలు తెలుసుకుంటాం మూవీస్లో. ఇలాంటి డైరెక్టర్స్ మూవీస్ చూస్తే అర్థమవుతుంది, ఓకేనా. పెళ్లి పుస్తకం, మన ఊరి పాండవులు, సాక్షి, ఇలాంటివి చూస్తే వాళ్ళు దాంట్లో రాసే డైలాగులు కానీ ఆ మాటలు, అంటే మన ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అవన్నీ మనం నేర్చుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి మూవీస్, బాబు గారి మూవీస్ చూడండి. అండ్ నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ చేయండి, ఏమైనా మర్చిపోయి ఉంటే తప్పుగా మాట్లాడినా సరే, ఓకేనా. అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకో డైరెక్టర్తో